హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావా సెషన్. ఈ వీడియోలో మనం హౌ టు స్వాప్ 2 నెంబర్స్ అనే ప్రోగ్రామ్ని చూద్దాం. స్వాప్ అంటే ఏం లేదు, ఒక 2 నెంబర్ తీసుకుంటే అంటే ఎగ్జాంపుల్ ఏ అండ్ బి వాల్యూ తీసుకున్నాం అనుకోండి. ఆ 2 వాల్యూస్ని ఎక్స్చేంజ్ చేయడం అంటే ఏకి ఉన్న వాల్యూ బీకి ఇవ్వడం, బీకి ఉన్న వాల్యూ ఏకి ఇవ్వడం. సో ఎక్స్చేంజ్ చేస్తున్నాం. సో ఆ ప్రోగ్రామ్ని స్వాప్ అని అంటాం. ఇక్కడ ప్రోగ్రామ్ చూడాలంటే ఫస్ట్ మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. న్యూ, నెక్స్ట్ జావా ప్రాజెక్ట్ నేమ్ స్వాప్ అని ఇద్దాము. క్లిక్ ఫినిష్. అండ్ నెక్స్ట్ డోంట్ క్రియేట్ మాడ్యూల్, అవసరం లేదు ఇది. ఓకే, నెక్స్ట్ అండర్ స్వాప్ గో టు ఎస్ఆర్సి అండ్ అండర్ ఎస్ఆర్సి క్రియేట్ న్యూ క్లాస్. చెప్పాము కదా ఇంతకుముందు వీడియోలోనే ఎవ్రీ ప్రాజెక్ట్లో పక్క క్లాస్ అనేది ఉండాలి. సో క్లాస్ ఏమని ఇద్దాం, స్వాపింగ్ అని ఇద్దాం క్లాస్ నేమ్. డిఫాల్ట్ ప్యాకేజ్ వచ్చేసి com.kiran. నెక్స్ట్ క్లిక్ ఫినిష్. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఫస్ట్ మెయిన్ మెథడ్ తీసుకున్నాము. తర్వాత స్వాప్ అంటే ఫస్ట్ 2 నెంబర్స్ ఇవ్వాలి. అంటే ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, తర్వాత ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 20. ఇప్పుడు ఫస్ట్ ఏ అండ్ బి వాల్యూస్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేయాలంటే system.out.println, ఇక్కడ బ్రాకెట్లో ఏ అంటే ఏ వాల్యూని అయితే ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చేసేయాలి. ఓకే, బి వాల్యూని కూడా ప్రింట్ చేద్దాం. system.out.print బి. ఓకే, ఒకసారి అవుట్పుట్ చూద్దాము ఏమొస్తుంది. 10 and 20 వస్తుంది. చూడండి 10 and 20. ఇక్కడ 20 అనేది నెక్స్ట్ లైన్లో ఎందుకు వచ్చిందంటే మనం ఫస్ట్ స్టేట్మెంట్ అంటే 7th లైన్లో system.out.println అంటే ప్రింట్ న్యూ లైన్, ఈ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత న్యూ లైన్కి వెళ్ళిపోతుంది అన్నట్టు టర్మినల్ అనేది, కంట్రోల్ అనేది. ఓకేనా, ఇక్కడ ఏ అనేది 10 అని ప్రింట్ అయింది, తర్వాత బి అనేది 20 అని ప్రింట్ అయింది. సో మన ప్రోగ్రామ్ స్వాపింగ్ కాబట్టి ఇప్పుడు ఏ అంటే 10 అని ప్రింట్ కావాలి, ఏ అంటే 20 అని ప్రింట్ కావాలి, బి అంటే 10 అని ప్రింట్ కావాలి. సో అది ఎలానో చూద్దాం. ఇక్కడ మనకు మంచిగా అర్థం కావడానికి ఇలా రాద్దాం. బ్రాకెట్లో ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, తర్వాత బి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అంటే ఇది కన్కాటినేషన్. నెక్స్ట్ సెషన్లో స్ట్రింగ్స్ గురించి చూసినప్పుడు ఈ స్ట్రింగ్ కన్కాటినేషన్ గురించి చూద్దాము. సో ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము ఎట్లా వస్తుందో. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20 వచ్చింది కదా. సో ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు 20, ఏ ఈజ్ ఈక్వల్ టు 20, బి ఈజ్ ఈక్వల్ టు 10 అలా మనకు అవుట్పుట్ రావాలి. సో మనం టెంపరీ వాల్యూగా ఒకటి సి అని తీసుకుందాం, ఇంట్ సి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సి ఈజ్ ఈక్వల్ టు బి అని అందాం, కామా బి ఈజ్ ఈక్వల్ టు ఏ, నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి. ఓకేనా, ఇది స్వాపింగ్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఫస్ట్ ఇది స్వాపింగ్ ఎలా అయిందంటే ఒక టెంపరీ వాల్యూ అనేది సి తీసుకున్నా నేను. ఓకేనా, ఆ సికి బి అనే వాల్యూ ఇస్తున్నా. సో ఇప్పుడు బి అనే వాల్యూ ఏముంటుంది, 20 ఉంటుంది. సో ఆ 20 అనేది నీకు సికి ఇచ్చేస్తున్నాం మనం. తర్వాత బి ఈజ్ ఈక్వల్ టు ఏ, ఇప్పుడు సి అనేది 20 అయిపోతుంది. తర్వాత బి ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నాం అంటే బి వాల్యూది ఏ అంటే ఎంత 10, బి అనేది 10 అయిపోయింది. తర్వాత ఏ అనేది ఫస్ట్ బి వాల్యూ సికి ఇచ్చినాం కదా. సో ఆ సి వాల్యూని ఏకి అసైన్ చేయాలి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు సి అన్నాం అంటే సి వాల్యూ ఎంత అవుతుంది, 20 అవుతుంది. ఫస్ట్ ఇక్కడ సి వాల్యూ 20 అయింది కదా, సి ఈజ్ ఈక్వల్ టు బి. సో అందుకే ఏ ఈజ్ ఈక్వల్ టు సి అని అసైన్ చేసాం అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 20. ఒకసారి సేమ్ ఇదే మనం దీన్ని రన్ చేసి చూద్దాము అవుట్పుట్ ఏమొస్తుందో. సో చూడండి, ఫస్ట్ మనం ఇన్పుట్ ఏమి ఇచ్చాం,
ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 20 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 10 బి ఈజ్ ఈక్వల్ టు 20 అని ఇన్పుట్ ఇచ్చాం. కానీ మనకు అవుట్పుట్ వచ్చేసరికి ఏమొస్తుందో ఇక్కడ కింద చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 20 బి ఈజ్ ఈక్వల్ టు 10 రివర్స్ వస్తుంది. సో దీన్ని స్వాపింగ్ అంటారు. స్వాపింగ్ లాజిక్ ఇక్కడ 8 నుంచి 10 లైన్ వరకు ఇది స్వాపింగ్ లాజిక్. ఇది మనం సార్టింగ్లో కానీ సర్చింగ్ కానీ అరేస్ సంథింగ్ చాలా ప్రోగ్రామ్స్లో యూజ్ చేస్తాము. సో ఈ లాజిక్ కొంచెం మంచిగా అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే ఈ వీడియోని మళ్ళీ చూడండి. ఇది స్వాపింగ్ ప్రోగ్రామ్ ఇలా ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం స్ట్రింగ్స్ గురించి చూద్దాము.